హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. హాయిగా ఆనందంగా గడిపేందుకు మార్గం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. ఈ లోకంలో చాలామంది చాలా రకాలైన సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి వారు తమ జీవితాన్ని హాయిగా ఆనందమయంగా గడిపే మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. ఇలాంటి వారు విధిగా కొన్ని ప్రమాణాలను పాటించినట్లయితే ఖచ్చితంగా వారి జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని పలువురు ఆధ్యాత్మిక నిపుణుల అభిప్రాయం. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మీరు ఎంచుకున్న ప్రమాణాలను క్రమం తప్పకుండా అనుసరించడమే. ఇందుకోసం ఈరోజు నుండే కోపం తెచ్చుకోను, ఆందోళన చెందను, కృతజ్ఞతా భావంతో మెలుగుతాను, అందరి పట్ల సానుభూతితో వ్యవహరిస్తాను, ఎవరిని కించపరచను, పనిని మనస్ఫూర్తిగా ఉల్లాసంగా పూర్తి చేస్తాను, పూర్తిగా సంతోషంతో ప్రశాంతంగా ఉంటాను అని మీకు మీరు చెప్పుకోవడమే. అయితే ప్రతిరోజు ఉదయం లేవగానే చేస్తా అని అనుకోని వదిలివేయడం కాదు. మనస్ఫూర్తిగా అనుకున్నది ఆచరించి ప్రయత్నాలు సాగించాలి. కార్యకలాపాలలో పనిలో ఒత్తిళ్ళు ఆందోళన ఉండటం అన్నది సహజం. వాటిని అంతటితో వదిలివేయాలి. తమకు ఎదురయ్యే కష్టాలని తలుచుకుంటూ కుంగిపోవడం కంటే వాటిని దేవుడిపై భారం వేసి ముందుకు సాగడమే ప్రశాంతంగా జీవించడం. ఈ విధంగా ఉంటే హాయిగా ఉంటుంది మీ అందరి జీవితం. ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టం సుఖం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండిపోవు. కష్టం వెంటే సుఖం, సుఖం వెంటే కష్టం. ఒక పనిలో ఒత్తిడి ఉందంటే ఆ పని వరకే అది ఉండాలి. మీరు ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు అది మీ సంతోషం వరకే పరిమితం కావాలి. జీవితంలో ఏది శాశ్వతం కాదు, ఏది వచ్చినా ఉండిపోదు. ఉన్నదాంతో సంతృప్తిగా బతికితే ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయంగానే ఉంటుంది. ఈ వీడియో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు కామెంట్ అయితే చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.